నిజామాబాద్ జిల్లాలో సివిల్ సప్లై హమాలీలు సమ్మె సైరన్ మోగించారు. పెరిగిన హమాలీ రేట్ల జీవో విడుదల చేయాలని కోరుతూ సివిల్ హమాలీలు, స్వీపర్లు సమ్మె బాట పట్టారు. సివిల్ సప్లైస్ హమాలీల సమ్మె కారణంగా నిజామాబాద్ జిల్లాలోని రేషన్ దుకాణాలు, హాస్టల్స్, అంగన్వాడీలు, రెసిడెన్షియల్స్ బియ్యం సరఫరా నిలిచిపోయింది. పెరిగిన హమాలీ రేట్ల జీవోను విడుదల చేయాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని ఆందోళన చేపట్టారు. డిమాండ్ల పరిష్కారం కోసం అధికారులకు సమ్మె నోటీసులు అందించారు. ఇవ్వాలి పెరిగిన రేట్ల జీవోను వెంటనే, పెరిగిన రేట్ల జీవోను వెంటనే, పెంచిన రేట్ల జీవోను వెంటనే. సివిల్ సప్లై హమాలీ డీలర్ల ఐక్యత, సివిల్ సప్లై హమాలీ డీలర్ల ఐక్యత. పెరిగిన రేట్ల జీవోను వెంటనే, పెరిగిన రేట్ల జీవోను వెంటనే. ఏఐటీయూసీ హమాలీల సమ్మెతో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పీడీఎస్ బియ్యం సరఫరా చేసే లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోగా ఎంఎల్ఎస్ పాయింట్లు మూతపడ్డాయి. క్వింటాల్ బియ్యం లోడింగ్, అన్లోడింగ్ చేస్తే హమాలీలకు 26 రూపాయలు చెల్లిస్తున్నారు. అయితే ప్రభుత్వం, కమిషనర్, యూనియన్ నాయకుల మధ్య జరిగిన చర్చల్లో హమాలీలకు క్వింటాలకు 29 రూపాయలు, స్వీపర్లకు 1000 రూపాయలకు చొప్పున పెంచేందుకు ఒప్పందం కుదిరింది. 2024 జనవరి 1 నుంచి పెరిగిన ఏరియస్ చెల్లించాలని ఒప్పుకున్నప్పటికీ జీవో విడుదల కాలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హమాలీలు డిసెంబర్ 18న కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించగా వారంలోపు జీవో విడుదల చేస్తామని జీఎం హామీ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన జీవో నేటికి విడుదల కాకపోవడంతో హమాలీలు జనవరి 1 నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. నిజామాబాద్ జిల్లాలో 8 ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారా ప్రతి నెల రేషన్ దుకాణాలు, అంగన్వాడీలు, రెసిడెన్షియల్స్ పాఠశాలలకు బియ్యం సరఫరా చేస్తున్నారు. సుమారు 8,000 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ అవుతూ ఉండగా ఆయా పాయింట్లలో 104 మంది హమాలీలు, 8 మంది స్వీపర్లు పనిచేస్తున్నారు. ప్రతి నెల 18 నుంచి 30 వరకు రేషన్ దుకాణాలకు, 5 నుంచి స్కూళ్లు, అంగన్వాడీలు, రెసిడెన్షియల్స్ కు బియ్యం సరఫరా చేస్తారు. జిల్లాలోని 751 రేషన్ దుకాణాలు, సుమారు 1000కి పైగా స్కూళ్లలో మధ్యాహ్న భోజనం, 1500 వరకు అంగన్వాడీలు, 1000 వరకు వివిధ రకాల హాస్టల్స్, రెసిడెన్షియల్స్ కు బియ్యం చేరాల్సి ఉంది. హమాలీల సమ్మె వల్ల బియ్యం సరఫరా నిలిచిపోయింది. ఇప్పటికే రేషన్ దుకాణాల వద్దకు లబ్ధిదారులు వచ్చి వెళ్తూ ఉండగా స్కూళ్లు, హాస్టళ్లు, రెసిడెన్షియల్, అంగన్వాడీలో బియ్యం నిల్వలు నిండుకున్నాయి. మరో 4-5 రోజులకు మాత్రమే బియ్యం ఉన్నట్లు అధికారిక వర్గాల నుంచి సమాచారం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, సివిల్ సప్లై అధికారులు స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే సమ్మె మరింత ఉధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు. ఇవాళ ఏఐటీసీగా 3 రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నాం. 2 సంవత్సరాలకు ఒకసారి అగ్రిమెంట్ చేసుకునేటటువంటి ఆనవాయితీ గతం నుండి కూడా సివిల్ సప్లై కార్పొరేషన్లో ఉంది. కానీ కమిషనర్ చౌహాన్ గారి నిర్లక్ష్యం వల్ల ఇవాళ సంవత్సరం గడిచిపోయినా కూడా రేట్ల ఒప్పందం జరిగినా దానికి సంబంధించినటువంటి జీవో రాకపోవటం, కొత్త పెంచుకున్నటువంటి రేట్లు కూడా అమలు కాకపోవటం వల్ల అనేక దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ప్రయత్నం చేసి మెమోరాండాలు, ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన ప్రభుత్వం పెంచినటువంటి రేట్లు అమలు చేయకపోవడంతో గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి మేము సమ్మెకు దిగటం అనేది జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కమిషనర్ గారు, రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి వీళ్లతో జరిగినటువంటి ఒప్పందం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి జీవోను విడుదల చేయడంతో పాటు వీళ్లకు చెల్లించాల్సినటువంటి బకాయి వేతనాల్ని 2024 జనవరి 1వ తేదీ నుంచి చెల్లించాల్సిందిగా, అదే రకంగా వీళ్లకు ఇన్సూరెన్స్కు సంబంధించి 10 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కూడా కల్పించాల్సిందిగా ఏఐటీసీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. 1వ తారీఖు నుండే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం సప్లై చేయడం జరుగుతూ ఉంది. సంవత్సర కాలంగా కూలీ రేట్లు క్వింటాల్కి 26 రూపాయల నుంచి 29 రూపాయలు ఒప్పందం కుదిర్చిన కారణంగా వారికి నేటికి కూడా చెల్లించకపోవడంతో హమాలీ కార్మికులందరూ కూడా ఈరోజు సమ్మెకు దిగడం జరిగింది. 31 డిసెంబర్ 2004 రోజునే వాళ్ళు సమ్మె నోటీస్ అందజేసి 1వ తారీఖు జనవరి 1వ తారీఖు 2025 నుంచి వాళ్ళు సమ్మె ప్రారంభించినారు. ఈ రోజుకి 3 రోజులు అవుతున్నా కానీ రేషన్ షాపులకు ఇంకా పూర్తి స్థాయిలో బియ్యం అందకపోగా ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రారంభం కాలేదు. ప్రజలందరూ కూడా రేషన్ షాపుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కాబట్టి తొందరమే ప్రభుత్వం స్పందించి ఈ సివిల్ సప్లై కార్పొరేషన్ వాళ్ళకు పెంచినటువంటి 3 రూపాయల కూలీ వేతనాన్ని తొందరలోనే పరిష్కరించాలని చెప్పేసి రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజామాబాద్ జిల్లాలో సివిల్ సప్లై హమాలీలు సమ్మె సైరన్ మోగించారు. పెరిగిన హమాలీ రేట్ల జీవో విడుదల చేయాలని కోరుతూ సివిల్ హమాలీలు, స్వీపర్లు సమ్మె బాట పట్టారు. ఈ సమ్మెకు సంబంధించి కార్మికుల డిమాండ్లకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి.
శీలా, నిజామాబాద్ జిల్లాలో సివిల్ సప్లై కార్మికులు గత 4 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం, అదేవిధంగా తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం సివిల్ సప్లై కార్మికులు, ముఖ్యంగా హమాలీలు, అదేవిధంగా స్వీపర్లు ఆందోళన బాట పట్టిన పరిస్థితి నెలకొంది. అయితే సివిల్ సప్లైకి సంబంధించిన నూతన జీవోను అమలు చేయాలా, అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గత డిసెంబర్ నెలలో ఆందోళన బాట పట్టిన పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో జరిగిన చర్చల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా సివిల్ సప్లైకి సంబంధించిన కార్మిక సంఘాలతో చర్చలు జరిపారు. ఆ చర్చల సమయంలో వీరి డిమాండ్ల పరిష్కారానికి జీవో ఇస్తామని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు సివిల్ సప్లై కమిషనర్ చర్యలు తీసుకోకపోవడంతో మరోసారి ఆందోళన బాట పట్టిన పరిస్థితి నెలకొంది. జనవరి 1వ తేదీ నుంచి సమ్మె చేపడుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో నిజామాబాద్ జిల్లాలోని 8 ఎమ్మెల్యేస్ పాయింట్లకు సంబంధించి, అదేవిధంగా 108 మంది కార్మికులు, అదేవిధంగా స్వీపర్లు కలిసి ఈ సమ్మె బాటలో పాల్గొంటున్న పరిస్థితి నెలకొంది. అయితే పెరిగిన హమాలీ రేట్లు, దానికి సంబంధించిన జీవో విడుదల చేయాలా, అదేవిధంగా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన పట్టిన పరిస్థితి నెలకొంది. అయితే డిసెంబర్ 31 వరకు ఇప్పటి వరకు తమ సమస్య పరిష్కారం అవుతుందని భావించినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో నిరసన బాట పట్టిన పరిస్థితి నెలకొంది. దీంతో హమాలీలు, అదేవిధంగా స్వీపర్ల సమ్మెతో ఒక్కసారి ప్రభుత్వ పాఠశాలలు, అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్స్, వీటితో పాటు అంగన్వాడీ సెంటర్లకు సంబంధించిన బియ్యం, అదేవిధంగా రేషన్ షాపులకు సంబంధించిన బియ్యం కూడా నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. దీంతో ఈ స్కూల్స్, అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లు, రేషన్ షాపుల్లో బియ్యం నిల్వలు తగ్గే పరిస్థితి నెలకొంది. దీంతో వీటి మీద ప్రభావం పడుతున్న పరిస్థితి నెలకొంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సివిల్ సప్లై సంబంధించిన హమాలీలకు, అదేవిధంగా స్వీపర్లకు సంబంధించిన డిమాండ్లను పరిష్కరించాలా, లేకుంటే ఆందోళన ముమ్మరం చేస్తామని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం మరోసారి దీనికి సంబంధించి జీవో విడుదల చేసే విధంగా చర్యలు చేపట్టాలా, సివిల్ సప్లై కమిషనర్ నిర్లక్ష్యం విడనాడాలని కూడా కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, అదేవిధంగా రేషన్ షాపులపై తీవ్ర ప్రభావం కనబడే పరిస్థితి నెలకొంది. తమ సమస్య పరిష్కారం అయ్యే వరకు తమ ఆందోళనను విరమించబోమని కూడా కార్మిక సంఘాల నేతలు హెచ్చరిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే నిజామాబాద్ జిల్లాలో సివిల్ సప్లై కార్మికుల సమ్మెతో ఒక్కసారి బియ్యం ఎక్కడికి వెళ్లకుండా, ప్రభుత్వానికి సంబంధించిన బియ్యం ఎక్కడికి వెళ్లకుండా ఎమ్మెల్యేస్ పాయింట్ లో నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. శీలా. రైట్, థ్యాంక్ యూ భూపతి. సివిల్ సప్లై హమాలీ కార్మికుల ఐక్యత.